ఈ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలో రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ దేశంలో అనేక మతాలు, అనేక కులాలు ఉన్నాయి. వాటిని పరిరక్షించాలంటే అది రాహుల్ గాంధీ, సోనియా గాంధీ సమక్షంలోనే కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమవుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు న్యాయం జరగాలంటే అదే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు, సంపన్న వర్గాలకు తప్పకుండా రాజ్యాంగం ద్వారా కల్పించిన హక్కులు ఏవైతున్నాయో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అమలు చేసి ఆ ఫలాలని ఈ వర్గాలకు అందిస్తుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే అనేక మనం చూసుకున్నట్టయితే మన కాంగ్రెస్ పార్టీలోనే అనేక దళితులు కానీ, బహుజనులు కానీ, గిరిజనులు కానీ ఆర్థిక అభివృద్ధి ఎంతో గొప్ప సాధించారంటే ఈ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. మీరు చూసినట్టయితే దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి, అది గ్రామంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ఎక్కడైనా పేద ప్రజలకు అది ఇందిరమ్మ ఇళ్ళే కావచ్చు చూసుకోవచ్చు, లేదా ఉచిత కరెంటే కావచ్చు, రైతులకు రుణమాఫీ కావచ్చు. ఈ విధంగా అదేవిధంగా విద్యార్థులకు కానీ, మేధావులకు కానీ, మరియు ఉద్యోగస్తులకు కూడా సమాన అవకాశాలు కల్పించిన ఇది ఏంటంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే. భారత రాజ్యాంగం గురించి చెప్పాలంటే భారత రాజ్యాంగాన్ని గౌరవించి పాలించే ఏకైక ప్రభుత్వం, ఏకైక ఏంటంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. భారత రాజ్యాంగం చూసినట్టయితే రాజ్యాంగంలో తప్పకుండా అన్ని వర్గాల ప్రజల గురించి అంబేద్కర్ గారు ఆశించడం జరిగింది. మీరు ఒక్క 19 ఆర్టికల్ చూసుకోండి. 19 ఆర్టికల్లో మనం సంఘాలు పెట్టుకోవాలనుకున్నా, పార్టీలు పెట్టుకోవాలనుకున్నా, లేదా నువ్వు స్వచ్ఛందంగా నువ్వు ఏదైనా స్వేచ్ఛగా నువ్వు మాట్లాడాలనుకున్నా అది ఒక రాజ్యాంగం కల్పించిన హక్కుగానే మనం భావించాలి. ఇంకా అంతేకాకుండా మహిళలకు కూడా రాజ్యాంగంలోని ప్రత్యేక ఆర్టికల్ పొందుపరిచి మహిళలకు హక్కులు కల్పించడం జరిగింది. ఇంకా అదే కాకుండా ముఖ్యంగా బీసీలకు రాజ్యాంగంలో 340 ఆర్టికల్ని పెట్టి రాజ్యాంగంలో అంత గొప్ప అవకాశం కల్పించినటువంటి మన అంబేద్కర్ గొప్పవాడు. ఆ రాజ్యాంగాన్ని గౌరవించి తప్పకుండా మనకు ఈ పరిపాలన అందించే ఏకైక పార్టీ, ఏకైక వ్యక్తులు ఎవరంటే అది గాంధీ కుటుంబంతోనే సాధ్యమవుతుంది. కానీ అందుకని తప్పకుండా ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ తప్పకుండా ఈ ఒక్కసారి ఆలోచించి తప్పకుండా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే తప్ప మనకు వేరే ఆలోచన లేదు. అదేవిధంగా మీరు ఒక్కసారి ఆలోచించండి, అది అక్క కావచ్చు, అమ్మ కావచ్చు, అన్న కావచ్చు, చెల్లె కావచ్చు, తమ్ముడు కావచ్చు, ఎవరైనా ప్రతి ఒక్కరు అందరూ అనేక విధాలుగా ఆలోచించి ఒక్కసారి